హాయ్ అండి అందరికి. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో అయితే ఉన్నాము. ఈ రోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే, అమరావతిలో అయితే మనకు 5 ఐకానిక్ టవర్స్ అయితే నిర్మిస్తున్నారు కదండి. అందులో భాగంగా ఈ రోజు మన వీడియో అప్డేట్ ఐకానిక్ టవర్ 1 అండ్ 2. ప్రజెంట్ ఈ రెండింటి దగ్గర అసలు వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటనేది వీడియో మీకు క్లియర్ గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది మనకు ఐకానిక్ టవర్ 2 అండి. ఈ యొక్క ఐకానిక్ టవర్ 2 అండ్ 1 కి సంబంధించి మనకు షాపూజీ ఫాలెంజ్ అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు. ప్రజెంట్ ఇదంతా చూడండి. ఇదంతా కూడా రీసెంట్ గా గత వీక్ లో అయితే మొత్తం నీట్ గా అయితే చేసుకున్నారండి. ఇదంతా కూడా మట్టి ఇదంతా కూడా తీసుకున్నారు చూడండి. ఇదంతా కూడా గత వీక్ లో అయితే మొత్తం నీట్ గా అయితే చేసుకున్నారు. సో చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మొత్తం ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కిందంతా చూడండి. ఆ సైడ్ మొత్తం బురదంతా పేరుకోపోయింది కదా, అదంతా కూడా నీట్ గా జేసీబీ అయితే రిమూవ్ చేసుకొని ఇప్పుడు ప్రజెంట్ ఈ యొక్క ఐకానిక్ టవర్స్ ఉంది కదా, అదంతా కూడా నీట్ గా రిమూవ్ చేస్తున్నారండి. పనికిరాని ఐరన్ రాడ్లన్నీ కూడా నీట్ గా కట్ చేసుకుంటున్నారు. అలాగే పైనకి వచ్చేటివి తుప్పు పట్టిపోయి ఉంటాయి కదా, వాటన్నిటి కూడా నీట్ గా అయితే రిమూవ్ చేసుకుంటున్నారు. ఈ యొక్క ఐకానిక్ టవర్ 2 దగ్గర మొత్తం వర్క్ జరుగుతూనే ఉన్నాయి చూడండి. పైన కొంతమంది, కింద కొంతమంది అయితే వర్క్ చేసుకుంటూ ఉన్నారు. చూస్తున్నారు కదా, లాస్ట్ వరకు అయితే వర్క్ చేసుకుంటూ ఉన్నారు. అలాగే మనకు లాస్ట్ కూడా మీకు చూసుకుంటే అక్కడంతా కూడా నీట్ గా తోకొని కింద మనకు ఈ యొక్క ఫ్లోర్ లాగా అయితే కాంక్రీట్ అయితే పోసారండి. అలాగే ఐరన్ రాడ్లు అవన్నీ కూడా ఒక గోడ లాగా అయితే వేసుకో ఉన్నారు. ఇంత కూడా ప్రజెంట్ వర్క్స్ జరుగుతున్నాయి చూడండి. ఈ యొక్క ఐకానిక్ టవర్ 2 దగ్గర అండి. అక్కడ మనకు ఎదురుగా కనిపిస్తుంది చూడండి, అక్కడ లారీలు అవన్నీ ఉన్నాయి కదా, అదంతా కూడా మనకు ఐకానిక్ టవర్ 1 దగ్గర ప్రజెంట్ మనకి ఏంటంటే కాంక్రీట్ కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అటు సైడ్ అంతా నీట్ గా తోకొని అవన్నీ కూడా. అయితే ఇది మన నవంబర్ ఫస్ట్ వీక్, ఆ వీక్ లో ఏం జరిగిందంటే అండి, మొత్తం కూడా మట్టిని ఒక లేయర్ గా మట్టిని మొత్తం కూడా నీట్ గా తీసేసి అక్కడి నుంచి యొక్క ఆ, దీనికి సంబంధించి కాంక్రీట్ కి సంబంధించిన వర్క్స్ అయితే మొదలు పెట్టారనమాట. మట్టిని అంతా ఒక లెవెల్ గా తీసేసి ప్రజెంట్ ఇదంతా కూడా మొత్తం క్లియరెన్స్ వర్క్లు చేసుకుంటున్నారండి ఐకానిక్ టవర్ 2 దగ్గర. ఎందుకు మెయిన్ ఐకానిక్ టవర్ ఉందో 2, అక్కడ కూడా మొత్తం క్లియరెన్స్ పనులు అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి చూడండి. ఆల్రెడీ అన్ని కూడా లైట్స్ వేసుకుని మరీ వర్క్ చేస్తున్నారండి. ప్రతి రౌండ్ గా చూడండి లైట్స్ అన్ని కూడా పెట్టుకున్నారు. ఈ రెండింటికి సంబంధించి మనకు షాపూర్జీ ఫాలెంజ్ అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు. అలాగే మనకు ఈ యొక్క రెండు కూడా ఐకానిక్ టవర్ 2 అండ్ 1, ఈ రెండు కూడా మనకు B+G+39 ఫ్లోర్స్ అయితే ఉంటుందండి. దీన్ని మనం హెచ్ఓడి టవర్స్ అని కూడా అంటారు. చేస్తున్నారు చూడండి. ఇదంతా కూడా పైనంతా కూడా క్లీనింగ్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు. మొత్తం తుప్పు పట్టిపోయిన ఐరన్ రాడ్లు మొత్తం కూడా రిమూవ్ చేసి, పనికిరాని ఐరన్ రాడ్లు అంతా కూడా రిమూవ్ చేస్తున్నారు. తుప్పు పట్టిపోయినట్టు అన్ని కూడా నీట్ గా రిమూవ్ చేసేస్తున్నారు. మొత్తం ఈ పొడవనైతే వర్క్ జరుగుతూనే ఉంది ఈ యొక్క ఐకానిక్ టవర్ 2 కి సంబంధించి. అటు సైడ్ ఈ యొక్క కాంక్రీట్ వర్క్స్ అయితే ఐకానిక్ టవర్ 1 దగ్గర అయితే కాంక్రీట్ వర్క్స్ అయితే శరవేగంగా అయితే జరుగుతుందండి. మొత్తం కూడా ఇదంతా కూడా నీట్ గా తోకొని మొత్తం క్లీన్ చేసుకొని కింద ఒక ఫ్లోర్ లాగా అయితే కాంక్రీట్ అయితే పోసుకోవడం జరిగింది. అప్పటికి మనకు ఒక 45 డేస్ బ్యాక్ కొని నీళ్ళు రాకుండా ఉంటే ఐకానిక్ టవర్ 1 అండ్ 2 దగ్గర అయితే శరవేగంగా వర్క్స్ అనేది జరుగుతుంది. తర్వాత వాటర్ రావడం, దాన్ని డీవాటరింగ్ చేసుకోవడం, మళ్ళీ దాన్ని జస్ట్ ఏంటంటే వర్షం వల్ల కదండి, పైనుంచి వెనకాల నుంచి మొత్తం కూడా ఈ యొక్క 12 రోడ్ జరుగుతుంది, గుంతలు ఉంటాయి కదా, అందులోంచి మొత్తం కూడా వాటర్ అనేది ఇలా వచ్చేసింది. ప్రజెంట్ అయితే ఇక్కడంతా కూడా కటింగ్స్ అవన్నీ కూడా చేస్తున్నారు చూడండి. మొత్తం పనికిరాని ఐరన్ కటింగ్ చేసుకుంటున్నారు. అలాగే మనకు పనికొచ్చే ఐరన్ తుప్పు పట్టుకున్న వాటన్నిటి కూడా నీట్గా మిషనరీస్ అయితే నీట్గా రుద్దుకుంటున్నారండి. తర్వాత వీటన్నిటి కూడా కెమికల్ అయితే అప్లై చేస్తారు. పైన చూడొచ్చు, మీరు పైన చూడొచ్చు మొత్తం ఐకానిక్ టవర్స్ పైన ఐరన్ రాడ్స్ ఎక్కడ కూడా వంగిపోయినట్టు కానీ ఎలాంటివి ఏం లేకుండా నీట్గా చేసుకోన్నారు చూడండి. రాత్రి పగళ్ళు అయితే కష్టపడుతున్నారండి ఐకానిక్ టవర్స్ దగ్గర. అలా అమరావతిలో ఐకానిక్ టవర్స్ కానీ అసెంబ్లీ దగ్గర కానీ రాత్రి పగల్లో అసలు శ్రమ రెస్ట్ తీసుకోకుండా అయితే కష్టపడుతున్నారు. ఇందాక మీకు చూపించింది అటు సైడ్ నుంచి అండి. ఇప్పుడు మనకు ఫ్రంట్ సైడ్ నుంచి చూపిస్తున్నాను ఐకానిక్ టవర్ 2ని. ఇక్కడంతా చూడండి, ఇదంతా కూడా కొత్తగా వేసుకున్నారండి కాంక్రీట్ వర్క్స్. అలాగే వాటర్ అవన్నీ కూడా పట్టుకున్నారు కాంక్రీట్ వర్క్స్ కంప్లీట్ అయ్యి. అలాగే ఇటు సైడ్ అంతా కూడా ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా అలొకేషన్ అయితే చేసుకున్నారు మొత్తం దిమ్మల్లాగా ఆ విధంగా కట్టుకోవడానికి. సో ఇది మనకు ఐకానిక్ టవర్ 2 దగ్గర అండి. ప్రజెంట్ ఇక్కడ ఐకానిక్ టవర్ 1 ఇది. ఇదంతా కూడా మనకు ఈ యొక్క సేఫ్టీకి సంబంధించిన బోర్డ్స్ అవన్నీ కూడా పెట్టుకున్నారు. ఐకానిక్ టవర్ 1 దగ్గర కూడా మొత్తం కూడా ఏదైతే ఈ యొక్క ఐరన్ రాడ్స్ కటింగ్స్ ఇవన్నీ అయిపోయి ఉన్నాయి. ప్రజెంట్ ఏంటంటే మొత్తం అటు సైడ్ అంతా కాంక్రీట్ వర్క్స్ అవన్నీ కూడా చేసుకుంటూ అయితే వస్తున్నారు. ప్రజెంట్ అటు సైడ్ అంతా కూడా క్లీన్ చేస్తున్నారు కదా, అది బురదలో ఉండి మనకు తెలియలేదు అక్కడ అసలు ఫౌండేషన్ జరుగుతుందని. ప్రజెంట్ ఇప్పుడైతే మొత్తం ఫౌండేషన్ అంతా బయట పడిన చూడండి, నీట్గా అయితే క్లీన్ చేస్తున్నారు అదంతా కూడా. తీసేసిన ఐరన్ రాడ్స్ అన్ని కూడా ఒక మూల అయితే పెట్టేస్తున్నారండి. మొత్తం ఐకానిక్ టవర్ 1 అండ్ 2 దగ్గర సేమ్ ఒకే వర్క్ అయితే జరుగుతుంది. అటు సైడ్ మనకు కాంక్రీట్ వర్క్ అయితే జరుగుతుంది, అక్కడ వెళ్ళి చూద్దాము. ఇక్కడ మీరు 2 దగ్గర చూడొచ్చు, మొత్తం లైట్స్ చూడండి ఒక వేలాగైతే మొత్తం నీట్ గా తోకొని మొత్తం లైటింగ్ వేసుకొని అయితే వర్క్ చేస్తున్నారండి. లైట్స్ వేసుకొని అంతా కూడా క్లీనింగ్ ఇవన్నీ కూడా నీట్ గా చేసేసుకోన్నారు. కింద ఫ్లోర్ లాగైతే అప్పుడే పోసేస్తున్నారు. అవంతా ఇప్పుడు ప్రెజెంట్ క్లీన్ చేసుకొని వాటి మీద ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా వాటర్ షీట్స్ వేసుకొని ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా వేసుకొని మొత్తం దిమ్మల్లాగైతే కట్టుకుంటూ వస్తున్నారు కాంక్రీట్ వర్క్స్ తో. ఏం 1 అంటే అది 1 దగ్గర కూడా వర్క్స్ జరుగుతున్నాయి చూడండి.
ఇక్కడ ప్రజెంట్ ఏంటంటే ఈ యొక్క ఐకానిక్ టవర్ 1 అండ్ సంబంధించి ఈ యొక్క క్లీనింగ్ వర్క్స్, దాంతో పాటు ఈ యొక్క కాంక్రీట్ వర్క్స్ అయితే చేసుకుంటూ వస్తున్నారు. మొత్తం కూడా మెస్ అండి ఇది, వెళ్ళేదానికి అనమాట. వర్కర్స్ వెళ్ళేదానికి ఒక మెస్ లాగా క్రియేట్ చేశారు. 1 దగ్గరికి అటు సైడ్ నుంచి 2 దగ్గరికి ఇటు వెళ్ళాలి. 1 నుంచి అయితే మనం ఇటైతే వెళ్ళాల్సి ఉంటుంది. ఒక వే లాగా అయితే నీట్గా మెస్తరు అయితే చేస్తున్నారు. చూడండి బోర్డు మొత్తం ఐకానిక్ టవర్స్ అసెంబ్లీ ఎలా ఉందో దానికి సంబంధించిన డీటెయిల్స్ అండి. ఇది ఏ కంపెనీ వర్క్ చేస్తుంది ఏంటి అనేది కూడా మొత్తం నీట్గా అయితే ఉంది. ఎంత కూడా మనకు షాపులు ఇవ్వాలని వర్క్ చేస్తారు కదా, వాళ్ళకి సంబంధించిన షెల్టర్స్ లోపల అయితే మెటీరియల్, కార్మికుల కోసం షెల్టర్స్ అవన్నీ కూడా లోపల అయితే ఉంటుంది. ఇప్పుడే మనకు ఈ యొక్క ఇదంతా కూడా మనకు కోర్ కాంక్రీట్ కడతారు, దానికి సంబంధించిన మెటీరియల్ అండి. ఇవన్నీ కూడా వచ్చున్నాయి. దాదాపు 2 లారీలు అయితే వచ్చింది. ఒక లారీ అయితే ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇదైతే మనకు షాపుల నుంచి లోపలికి అయితే వెళ్తుంది. చూస్తున్నారు కదా, ఇదంతా చూస్తున్నారు కదండి. ఇదంతా కూడా మనకు కాంక్రీట్ ఐకానిక్ టవర్ 1 దగ్గర కాంక్రీట్ వర్క్ సంబంధించిన వర్క్స్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే గత ఒక 15 డేస్ బ్యాక్ అయితే స్టార్ట్ అయిందండి. 15-20 డేస్ బ్యాక్ అయితే స్టార్ట్ అయింది. అప్పుడు ఏంటంటే మీరు చూసుకోవచ్చు అప్పుడు ఇప్పుడు ఎంత చేంజ్ వచ్చిందో. మొత్తం కూడా ఇక్కడ వరకు అయితే ఉండే, ఇప్పుడు అంత మొత్తం లాస్ట్ వరకు అయితే నీట్ గా అయితే ఈ యొక్క కాంక్రీట్ వర్క్ అయితే చేసుకుంటూ వెళ్ళిపోయినారు. అలాగే అక్కడ కూడా కింద ఒక ఫ్లోర్ లాగా అయితే పోసుకున్నారు చూడండి. ఇదంతా కూడా కాంక్రీట్ ఎక్కడెక్కడ తోలైతే పెట్టుకున్నారు. అలాగే ఇక్కడ ఒక జీసీబీ కూడా తోగుతుందండి, నీట్ గా ఒక వేలాగా అయితే తోగుకుంటూ వస్తుంది. ఈ యొక్క ఐకానిక్ టవర్ 2 దగ్గర అయితే లారీలు, ట్రాక్టర్లు అన్ని కూడా వర్క్ చేస్తున్నాయండి ఇక్కడ. చూడండి కింద ఈ విధంగా అయితే పోసుకొని తర్వాత ఈ విధంగా ఇక్కడ దిమ్మల్లాగా ఉంది కదా, ఈ విధంగా పెద్దగా అయితే కాంక్రీట్ అయితే ఒక ఎత్తునైతే పోసుకుంటారండి. దీని మీద మళ్ళీ ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా అలొకేషన్ చేసుకొని దాని మీద దానికి సరిపడా ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా అలొకేషన్ చేసుకుని ఒక గోడలాగా అయితే కట్టుకుంటూ వెళ్తారు దిమ్మల్లాగా. అలాగే మట్టిని కూడా ఒక వేలాగా అయితే తీసుకోవడం జరిగిందండి. అలాగే లైట్స్ అవన్నీ కూడా నీట్గా అయితే వేసుకున్నారు. అయితే ఈ యొక్క కాంక్రీట్ వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గా అయితే జరుగుతుందండి ఈ యొక్క ఐకానిక్ టవర్ 1 దగ్గర అయితే. అప్పటికి జస్ట్ నేను 15 డేస్ బ్యాక్ వీడియో అయితే పెట్టాను, మీరు అప్పుడు చూసుకోవచ్చు. అప్పుడు జస్ట్ మనకు ఇక్కడ లైట్ ఉంది కదా, ఫస్ట్ లైట్ ఇక్కడ వరకే జస్ట్ చేసుకున్నారు. ఇప్పుడు మొత్తం లాస్ట్ వరకు కూడా చేసేస్తున్నారండి. అలాగే మనకి సైడ్ కూడా కింద ఫ్లోర్ లాగా అయితే వేసుకున్నారు. ఈ ఫ్లోర్ మీద ఏం చేస్తారంటే వాటర్ ప్రూఫ్ షీట్స్ అవన్నీ కూడా కింద వేసుకొని వాటి మీద ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా బెండింగ్ చేసి పెట్టుకొని దాని మీద మళ్ళీ కాంక్రీట్ వర్క్స్ అయితే మొదలు పెడతారండి ఇటు సైడ్ అంతా కూడా. ఇవన్నీ కూడా చూడండి, ఇది మొత్తం ఈ స్పేస్ అంతా కూడా మొత్తం నీట్గా ఒక మట్టిని మొత్తం ఒక లెవెల్ అయితే తీసుకొని చూడండి ఎంత ఎత్తున ఉందో. ఈ లోతునైతే కింద మట్టిని అంతా తీసుకొని ఇక్కడైతే పెట్టుకోవడం జరిగిందండి. మొత్తం కూడా ఇక్కడైతే స్టోర్ చేసి పెట్టుకున్నారు మట్టిని మొత్తం కూడా. ఇప్పుడు అలాగే మనకు ఆ వర్క్ చేసే స్పేస్ లో చూసుకోవచ్చు ఎక్కడంటే అక్కడ మనకి ఇక్కడ కంకర్లు అవన్నీ కూడా తోలుకున్నారు. అలాగే మనకి ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ షాపూజీ ఫాలెన్స్ షెల్టర్ పక్కనే ఇక్కడ కంకర్లు లారీ కంకర్ అయితే ఉన్నప్పుడు వెంటనే తీసుకుని వెళ్ళైతే అక్కడైతే మనకు వర్క్ స్పేస్ కి అయితే తరలిచ్చేస్తారండి లారీల త్రూ అయితే. సో ఇదనమాట మనకు ప్రజెంట్ ఏంటంటే ఈ యొక్క షాపూజీ ఫాలెన్స్ వాళ్ళకి సంబంధించి ఐకానిక్ టవర్ 1 and 2 సంబంధించి వర్క్స్ అనేది ఈ విధంగా జరుగుతుందండి. ప్రజెంట్ అంతా క్లీనింగ్ వర్క్స్ అలాగే ఈ యొక్క కాంక్రీట్ వర్క్స్ అయితే ఐకానిక్ టవర్ 1 and 2 దగ్గర అయితే జరుగుతున్నాయి. సో ఐకానిక్ టవర్ 1 and 2 దగ్గర అయితే వర్క్ అయితే ఈ విధంగా జరుగుతుంది. మొత్తం క్లీనింగ్ వర్క్స్ తో పాటు ఈ యొక్క కాంక్రీట్ వర్క్స్ అయితే చేసుకుంటూ అయితే వెళ్తున్నారండి. సో ఇదనమాట ఈ రోజు వీడియో అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.